బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, తెలిసి మనకు తెలిసిగా ఎప్పుడు ఎవరికి ఏ ద్రోహం మన నుండి జరగదు. మనం ఏం చేయకపోయినా అవతలోడు ఏదో మన వల్ల ద్రోహం జరిగినట్టు ఫీల్ అయితే వాడి కర్మ, మనకు సంబంధం లేదు. కొంతమంది ఉంటారు ఊరికనే మనల్ని అపార్థం చేసుకుంటా, మన వాడికి ఏం అన్యాయం చేయవు, మన వాడికి ఏం కీడు చేయవు, కానీ వాడేదో ఊహించుకుంటాడు. వాడి పొరపాట్ల వల్ల, వాడి వైఫల్యాల వల్ల వాడేదో డ్యామేజ్ అవుతాడు, కానీ వాడు మన మీద ఏడుస్తుంటాడు. కానీ వాడు డ్యామేజ్ అవడానికి మనకు సంబంధం లేదు. మేలే చేశాం కానీ కీడు చేయాలి, కానీ కీడు చేశామని వాడు ఫీల్ అవుతున్నాడు, అపార్థానికి గురయ్యాడు. డోంట్ వరీ, మనకు సంబంధం ప్రాబ్లం లేదు. ఎందుకంటే సంబంధం లేదు కాబట్టి సమస్య లేదు. కానీ తెలిసి మనం ద్రోహం తలపెట్టొద్దు. పట్టుకుంటాడు, పైన కేసు రాస్తాడు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం, అన్నం పెట్టిన చేతిని నరకటానికి ప్రయత్నించడం అనే దుర్మార్గం అనేది ఎన్నడూ మన హృదయాల్లో ఉండొద్దు. ఈ వ్యక్తి నాకు ఈ విషయంలో హెల్ప్ చేశారు, ఈ వ్యక్తి నాకు ఈ విషయంలో సాయం చేశారు, మనుషుల విషయంలో అయినా, అంతకంటే ముందు దేవుని విషయంలోనైనా సరే మన గతం ఏంటి అనే స్పర్శ కలిగినోడు విశ్వాసైనా, శిష్యుడైనా, పరిచారకుడైనా, సేవకుడైనా సరే వర్ధిల్లుతాడు. కృతజ్ఞతా బుద్ధి కలిగినోడు వర్ధిల్లుతాడు. Download ShareChat.